ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనవచనాన్ని సమయంలో మీకు తెలియజేస్తున్నాను. అపోస్తుల కార్యగ్రంథము 13వ అధ్యాయము 36వ వాక్యం చదివితే గనక అక్కడ దావీదు విషయమై పౌలు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేశాను అంటున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలకు రెండవ రాజే దావీదు. మరి దావీదు దేవుని సంకల్పం చొప్పున తన వారికి అంటే ఇశ్రాయేలు వారికి సేవ చేశాను. అంటే దేవుని యొక్క సంకల్పం చొప్పున, దేవుని సంకల్పం నీ జీవితంలో నెరవేరాలి అంటే నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉండాలి, నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, నువ్వు దేవునితో ఒక సమాధానం అనేటువంటి బంధమును కలిగి ఉన్నట్లయితే దేవుని సంకల్పం చొప్పున దావీదు తన తరము వారికి ఏ రీతిగా అయితే సేవ చేశాడో నువ్వు కూడా నీ తరము వారికి దేవుని సంకల్పం చొప్పున సేవ చెయ్యి, వర్ధిల్లుతావు. ఆమేన్.